సో మంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీఎల్ఏగా పోటీ చేయాలంటే ఎక్కడ పోటీ చేయాలి? మీరు పుట్టిందేమో జోగులాంబ మహబూబ్ నగర్, ఆశిస్తుంది ఆదిలాబాద్ సిర్పూరు, ఆసిఫాబాద్ సిర్పూరు, ఎక్కడ కావాలి? నేను కేసీఆర్ గారిని ఒప్పించి, కేటీఆర్ గారిని ఒప్పించి నేను సిర్పూర్ నుంచే పోటీ. ఏంటి సిర్పూర్ మీద అంత మమకారం ఏంది? చాలా మంచి ప్రశ్న. సిర్పూర్ అనేది ఇంకా తెలంగాణలో పూర్తిగా కలిసినట్టుగా నాకు అనిపించట్లేదు. సిర్పూరు ఈ రాష్ట్రంలో చివరి నియోజకవర్గం, అత్యంత అణచివేతకు పేదరికానికి గురైన నియోజకవర్గం. సో నేను ఎవరో కూడా తెలియదు రజనీ గారు. నేను ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిర్పూర్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను. అంటే మా పార్టీ నిర్ణయించింది, సిర్పూర్లో ఒకప్పుడు బీఎస్పీ గెలిచింది. సో అందుకొరకు సిర్పూర్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. సో నేను సిర్పూర్ పోయా, 3 నెలల ముందర పోయానండి. జనాలందరూ కూడా ఎంత గొప్పగా నన్ను ఆదరించారంటే అంత గొప్పగా ఆదరించి నాకు 45,000 ఓట్లు వేశారు. మీకు మీ సేవలు రాష్ట్రానికి అవసరం, సిర్పూర్లో కాదు. ఎందుకు అని అంటే సిర్పూర్లో ఆబ్లిగేషన్స్ ఏదో ఉన్నట్టున్నాయి, నాకు తెలియదు ఏం అబ్లిగేషన్ మీకే తెలియాలి. సిర్పూర్లో వేరే ఆబ్లిగేషన్లు ఉన్నాయి కాబట్టి సిర్పూర్ కాకుండా ఏదో కేటీఆర్ మిమ్మల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మీరు సిర్పూర్లోనే నేను చనిపోతే సిర్పూర్లోనే అక్కడ నా దహన సంస్కారాలు చేయాలని చెప్పి అంత పెద్ద డైలాగ్ కూడా కొట్టారు. సో సిర్పూర్ అనేది చెప్పాను, డైలాగ్ సినిమా డైలాగ్. ఓకే, మీరు సిర్పూర్ అండి, సిర్పూర్లో ఇల్లుంది. మీరు కూడా ఎప్పుడైనా సిర్పూర్కి వస్తే కోసిని ఖచ్చితంగా నేను విజిట్ చేయలేని ప్లేస్ లేదంటే ఆదిలాబాద్ ప్రాంతం ఒకసారి ఎప్పుడు విజిట్ చేయాలి. కానీ ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే మీరు అదే ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఆ ప్రాంతంలో కోనేరు కోనప్ప కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆ నియోజకవర్గంలో కమ్మ ఆధిపత్యం ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో పరిటాల రవి మీ హయాంలో అనంతపూర్లో పెనుగొండలో పరిటాల రవి హత్య అయింది. పరిటాల రవి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అత్యంత అభిమానించే వ్యక్తి. మీకు ఆ నియోజకవర్గంలో నష్టం జరిగే అవకాశం లేదా? నేను కులం కోణంలో నేను సిర్పూర్ను చూడట్లేదు. నేను సిర్పూరు అణచివేతకు గురైంది. సిర్పూరు వాళ్ళు ప్రవీణ్ కుమార్ ద్వారానే మాకు అణచివేత తగ్గిపోతుంది, ప్రవీణ్ కుమార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. 45 సంవత్సరాల్లో సిర్పూరు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ప్రవీణ్ కుమార్ అయితేనే మా సిర్పూర్ను బాగా కాపాడుతాడు. సిర్పూర్లో చాలామంది ప్రజలు నమ్ముతున్నారు, ఇప్పుడు నమ్ముతున్నారు కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. అందుకొరకే అంత దూరమైనా కూడా నేను అక్కడికి వెళ్తున్నాను. దీంట్లో కమ్మ లేకపోతే దళిత లేకపోతే బీసీ అనే కోణంలో నేను సిర్పూర్ను చూడడం లేదు.